నువ్వే గనక నీ చుట్టాలకో స్నేహితులకో అరే ఇలా చేయరా బాగుపడతావు, అరే ఈ పని చేయరా, ఇందులో జాయిన్ అవ్వు అని చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు, ఆ పని చేయలే, వేరే పని చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో పని చెప్పావు, ఆ పని చేయలేదు, మూడోసారి చెప్తావా? అరే ఆడికి ఏదో చేయొచ్చు కదరా, అసలు ఆడు చెప్పినా చేయడు, అరే 2-3 సార్లు చెప్పాను ఇంకా నేను చెప్పనురా. దేవుడు నీకు చెప్పడం ఎప్పుడు ఆపేస్తారో తెలుసా? వాక్యం ద్వారా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. నువ్వు ఫస్ట్ 2 పనులు ఆయన చెప్పింది చేసావు అనుకో, తర్వాత చెప్తారు. నువ్వు ఫస్ట్ 2 ఏదైనా చెప్పినప్పుడు నేను మార్చుకోను ప్రభువా, ఇంకా నీకు చెప్పను చిత్తం ప్రభు అన్న వ్యక్తి దేశాన్ని వదిలేశాడు కాబట్టి తర్వాత ఏం చేశారు? సున్నతి పొందమని చెప్పారు. అంటే చేసే కొద్దీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తా ఉంటారు. నువ్వు ఫస్ట్ స్టెప్పే చెయ్యవు, ఫస్ట్ మెట్టే ఎక్కవు, మళ్ళీ నీకు మాత్రం మొత్తం నా జీవితంలో దేవుడు నన్ను ఎలా వాడుకుంటారు, ఎంతమందిని వణికిచ్చేస్తారు చెప్పు అంటావు. ఆయన చెప్పరు, ఆయనకు మండిద్ది, ఆయనకు అసలే రోషం ఎక్కువ. ఆయన సృష్టికర్త, నీకే అంత ఉంటే ఆయనకి ఎంత ఉంటది? పట్టి మనిషికి నీకే అంత రోషం ఉంటే ప్రపంచాలను తన మహత్తు గల మాటతో కలగజేసిన మహాపరిశుద్ధుడికి ఆయనకి ఎంత రోషం ఉంటది?